నటి మాధవీలతకు క్షమాపణలు చెప్పారు జెసి ప్రభాకర్ రెడ్డి. ఆవేశంలో నోరు జారా, అలా మాట్లాడి ఉండాల్సింది కాదన్నారు. తాను తప్పు చేశానన్న వాళ్ళందరి గురించి తనకు తెలుసన్నారు. తనపై విమర్శలు చేసే వాళ్లంతా ఫ్లెక్సీగాళ్లే అంటూ మండిపడ్డారు. అదృష్టం కలిసి వచ్చి కొందరు నాయకులయ్యారన్నారు. తనకు పార్టీ మారాల్సిన అవసరం లేదన్నారు. చంద్రబాబు విజన్ ను చూసే టీడీపీలో ఉంటున్నానని, తాడిపత్రి అభివృద్ధి కోసం పోటీ పడతానని చెప్పుకొచ్చారు జెసి. జేసీ పార్కు చందాల వసూళ్లపై ప్రభాకర్ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. తాను ఎవరిని బలవంతంగా డబ్బులు అడగలేదని చెప్పారు. తాడిపత్రి ప్రజలకు తనపై ప్రేమ ఉంది కాబట్టే కట్టలు డబ్బులు చందాలుగా ఇస్తున్నారని చెప్పారు. ప్రతి ఎకరాకు 15,000 ఇవ్వాల్సిందే అంటున్నారు మాజీ మంత్రి కేటీఆర్. రైతులు రోడ్డెక్కి పోరాడితేనే ప్రభుత్వం దిగొస్తుందని చెప్పారు. రేపు రైతులకు మద్దతుగా ఆందోళన చేస్తామని స్పష్టం చేశారు. ఎకరానికి 15,000 ఇస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ద్రోహం, నయవంచన చేసిందన్నారు కేటీఆర్. రైతులకు రాహుల్, రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎంఎస్ ఎక్సెల్ ఈ స్కిల్ ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ఇంపార్టెంట్. ఈ ఎంఎస్ ఎక్సెల్ ని సింపుల్ పద్ధతిలో నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. గ్రూప్ 1 సహా అనేక ఉద్యోగాలు భర్తీ చేస్తుంటే నిరుద్యోగుల్ని రెచ్చగొట్టి కేసులు వేసి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కుట్రలను ఛేదించి ఉద్యోగాల భర్తీ చేస్తున్నామని చెప్పారు. తమ ప్రభుత్వం ఏడాదిలోనే 55,000 ఉద్యోగాల నియామకాలు చేపట్టిందన్నారు సీఎం. రాజకీయ నాయకుల పదవులు పోతే 6 నెలల్లోనే ఏదో ఒక పదవి తెచ్చుకుంటున్నారు. కానీ గడిచిన 10 ఏళ్లు నిరుద్యోగులకు ఉద్యోగాలు మాత్రం ఇవ్వలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నిరుద్యోగులను త్రిశంకు స్వర్గంలో ఉంచారన్నారు. సివిల్ అభ్యర్థులకు ఇస్తున్న ₹1,00,000 ఆర్థిక సాయం కాదు, విజయానికి ప్రోత్సాహమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సెలెక్ట్ అయిన అభ్యర్థులు ప్రత్యక్షంగా పరోక్షంగా రాష్ట్రానికి సేవ చేయాలన్నారు. రాజీవ్ గాంధీ అభయహస్తం కింద సివిల్స్ కు ఎంపికైన వారికి ₹1,00,000 సాయం అందిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. రేవంత్ సర్కార్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. రైతు భరోసా విషయంలో ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు. గెలవడం కోసం రేవంత్ ఎంతకైనా దిగజారుతారని విమర్శించారు లక్ష్మణ్. 15,000 ఇస్తామని హామీ ఇచ్చి 12,000 అనడం పచ్చి మోసం కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అంటేనే దగా, మోసం అంటూ మండిపడ్డారు. తెలంగాణ ప్రజలకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు లక్ష్మణ్. ఒకే ఏడాదిలో రైతు రుణమాఫీ చేసి రైతు భరోసా అందిస్తామన్న తెలంగాణ ప్రభుత్వం చరిత్ర సృష్టించిందన్నారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్. నిన్నటి నిర్ణయంతో తమది రైతు పక్షపాత ప్రభుత్వమని మరోసారి నిరూపితమైందన్నారు. ఇంత చేసినా ప్రతిపక్షాలు విమర్శించడం విడ్డూరంగా ఉందంటున్నారు అద్దంకి దయాకర్. ప్రధాని మోదీ విశాఖ పర్యటన ఏర్పాట్లపై మంత్రి లోకేష్ సమీక్షించారు. ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ తో పాటు విశాఖ రైల్వే జోన్ కార్యాలయానికి, జాతీయ రహదారులకు శంకుస్థాపన చేస్తారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి నిధులు సమకూరుస్తుందని చెప్పారు. ప్రధాని సభను విశాఖ ప్రజలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కిలోమీటర్ రోడ్డు మేర ప్రధాని మోదీ రోడ్ షో చేసి ఏయూ కాలేజ్ గ్రౌండ్లో బహిరంగ సభలో పాల్గొంటారన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు మంత్రి నారా లోకేష్. 5 ఏళ్ల పాలనలో పరిశ్రమలు తీసుకురావడంలో జగన్ విఫలమయ్యారని విమర్శించారు. గత ప్రభుత్వాలు అప్పులు, వడ్డీలు ప్రభుత్వంపై పడ్డంతో ఉద్యోగుల జీతాలు చెల్లించడానికి ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. జగన్ అధికారంలోకి రారని, బాండ్ పేపర్ రాసిస్తే పెట్టుబడులు పెడతామని పారిశ్రామికవేత్తలు అంటున్నారని చెప్పారు లోకేష్. ఈ నెల 8న విశాఖలో ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ఏపీ మంత్రులు విశాఖలో మఖాం వేశారు. మంత్రులు లోకేష్, డోలా బాల వీరాంజనేయ స్వామి ఆధ్వర్యంలో ప్రధాని పర్యటన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాని రోడ్ షోతో పాటు ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్లో బహిరంగ సభ ఏర్పాట్లపై మంత్రులు, జిల్లా కలెక్టర్, ప్రభుత్వ అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. విశాఖ సెంట్రల్ జైలును పరిశీలించిన ఏపీ హోంమంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ జైల్లో గంజాయి మొక్క కనిపించిందని చెప్పారు. ఖైదీలకు గంజాయి సరఫరా చేస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయని చెప్పారు. జైల్లో మొబైల్స్ బయటపడడంపై విచారణ కొనసాగుతుందన్నారు. మొబైల్స్ ఎవరు వాడారో ఎంక్వైరీలో తేలుతుందన్నారు. తప్పు చేసిన వారు ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేరని హెచ్చరించారు హోంమంత్రి అనిత. విశాఖ జైల్ డీఐజీకి రవికిరణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ జైల్ నర్మదా బ్లాక్ లో గంజాయి మొక్కను గుర్తించామని చెప్పారు. జైల్లో కనిపించిన 3 మొబైల్స్ లో ఒక మొబైల్ నర్మదా బ్లాక్ సమీపంలోనే బయటపడిందని చెప్పారు. పెన్నా బ్లాక్ సమీపంలో మరో 2 మొబైల్ ఫోన్స్ లభించాయని చెప్పారు. ఆకస్మిక తనిఖీల్లో భాగంగా ఫోన్స్, గంజాయి మొక్క బయటపడిందన్నారు. జైల్లో భద్రతా పరంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు డీఐజీ రవికిరణ్. హైదరాబాద్ లో మరోసారి కూల్చివేతలకు దిగింది హైడ్రా. మాదాపూర్లో అయ్యప్ప సొసైటీలోని ప్రభుత్వ స్థలంలో నిర్మిస్తున్న నిర్మాణాన్ని కూల్చివేస్తోంది. ఈ నిర్మాణం ఏడాది క్రితమే అధికారులు నోటీసులు ఇచ్చారు. అయినా నిర్మాణం కొనసాగిస్తున్నారు. అయితే స్థానికుల ఫిర్యాదుతో యాక్షన్లోకి దిగిన హైడ్రా నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం జరుగుతున్నట్లు నిర్ధారించి కూల్చివేతలు చేపట్టింది. అయితే కూల్చివేతల సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
గేమ్ చేంజర్, డాకు మహారాజ్ సినిమాలకు టికెట్ల రేట్ల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వడాన్ని తప్పుబట్టారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. ప్రజల అభిమానాన్ని బలహీనతగా చూడడం తగదన్నారు. తెలంగాణ తరహాలో ఏపీలో కూడా టికెట్ల రేట్ల పెంపు, బెనిఫిట్ షోలకు అనుమతి రద్దు చేయాలని డిమాండ్ చేశారు రామకృష్ణ. పీఏ జగదీష్ వివాదంపై హోంమంత్రి అనిత స్పందించారు. జగదీష్ వ్యవహారాలు తెలిసే అప్రమత్తమయ్యామని చెప్పారు. పదే పదే ఆరోపణలు రావడంతో 10 రోజుల క్రితమే పీఏను తొలగించామని చెప్పారు. పార్టీకి నష్టం కలుగుతుందంటే పిల్లల్ని కూడా దూరం పెడతామంటున్నారు హోంమంత్రి అనిత. అల్లు అర్జున్ కి రామ్ గోపాల్పేట పోలీసులు నోటీసులు ఇచ్చారు. కిమ్స్ లో శ్రీతేజ పరామర్శకు రావద్దంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. రోగుల వైద్య సేవలను ఇబ్బంది లేకుండా చూడడం కోసమే నోటీసులు ఇచ్చినట్టు చెప్పారు. అయినా సరే అల్లు అర్జున్ రావాలి అనుకుంటే ఆసుపత్రి వర్గాలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. పోలీసులకు కూడా ముందస్తు సమాచారం ఇస్తే వచ్చి వెళ్లే టైంలో ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామని చెప్పారు పోలీసులు. నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు చిక్కడపల్లి పీఎస్కు వెళ్లారు అల్లు అర్జున్. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ కు బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు ప్రతి ఆదివారం చిక్కడపల్లి పీఎస్లో సంతకం పెట్టాలని ఆదేశించింది. దీంతో జూబ్లీహిల్స్ లోని తన నివాసం నుంచి వెళ్లి సంతకం పెట్టి తిరిగి వచ్చారు. అల్లు అర్జున్ రాకతో పీఎస్ దగ్గర పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. విజయ డైరీ చైర్మన్ జగన్, ఎమ్మెల్యే అఖిలప్రియ మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. అఖిలప్రియ తమ్ముడు జగన్ చైర్మన్ గా ఉన్న చక్రవర్తులపల్లె పాల సంఘాన్ని రద్దు చేశారని విజయ డైరీ చైర్మన్ అన్నారు. డైరీకి ₹1 కోటి బకాయిలు ఉండడంతో డిఫాల్ట్ కింద పరిగణిస్తూ రద్దు చేస్తూ ప్రకటన జారీ చేశారు. మరోవైపు విజయ పాల డైరీ చైర్మన్ పదవిని అఖిలప్రియ తమ్ముడు జగన్ ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం కేశపట్నం గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అక్రమ కలప నిల్వ చేశారన్న సమాచారంతో అటవీశాఖ దాడులకు దిగింది. కలపను కాపాడుకునేందుకు రెచ్చిపోయిన స్మగ్లర్లు స్థానికుల సాయంతో అటవీశాఖ సిబ్బందిపై రాళ్ల దాడికి దిగాడు. కర్రలు, రాళ్లతో అటవీశాఖ సిబ్బందిపై విరుచుకుపడ్డారు. దాడిలో బీచ్ ఆఫీసర్ జాదవ్ నౌషీలాల్కు గాయాలయ్యాయి. 2 ప్రభుత్వ వాహనాలు ధ్వంసమయ్యాయి. ఆదిలాబాద్ ఎస్పీ ఆదేశాలతో అటవీశాఖ సిబ్బందికి భద్రత కల్పించిన ఇచ్చోడ పోలీసులు గ్రామంలో కోర్టన్ సెర్చ్ చేపట్టారు. ₹10 లక్షల విలువైన అక్రమ కలపను గుర్తించారు. అటవీశాఖ సిబ్బందిపై దాడి దిగిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కలప స్మగ్లర్లకు సహకరిస్తే కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కేసరపల్లిలో హైందవ శంఖారావం సభ నిర్వహించారు. సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సభ ప్రాంగణం మొత్తం జనంతో నిండిపోయింది. ఈ సభకు శ్రీ 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 త్రిదండి చినజీయర్ స్వామి హాజరయ్యారు. ఆయనకు వీహెచ్పీ పెద్దలు, సభ నిర్వాహకులు స్వాగతం పలికారు. రాష్ట్రంలోని 150 మంది స్వామీజీలు ఈ శంఖారావంలో పాల్గొన్నారు. ఆలయాలకు స్వయం ప్రతిపత్తి వచ్చే వరకు పోరాడతామన్నారు వీహెచ్పీ నేత గోకరాజు గంగరాజు. దేవాలయాల రక్షణకు ఎంతో మంది బలిదానాలు చేశారని, దేవాలయాలు దోపిడీకి గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సెక్యులరిజం పేరుతో ఆలయాలను ప్రభుత్వాలు గుప్పిట్లో పెట్టుకున్నాయని ఆరోపించారు. ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీ బిజీగా గడిపారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. 12,200 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. సాయిబాబా, ఆర్ఆర్టీసీ, న్యూ అశోక్ నగర్ మధ్య నమో భారత్ 13 కిలోమీటర్ల మెట్రో కారిడార్ను ప్రారంభించారు ప్రధాని మోదీ. సాయిబాబా ఆర్ఆర్టీఎస్ స్టేషన్ నుంచి న్యూ అశోక్ నగర్ వరకు నమో భారత్ రైల్లో ప్రయాణించారు ప్రధాని మోదీ. ర్యాపిడ్ రైల్లో చిన్నారులతో ముచ్చటించారు. అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అండర్ గ్రౌండ్ విభాగంలో నమో భారత్ రైలు నడపడం ఇదే తొలిసారి కాగా బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లను అనుసంధానం చేసే విధంగా నమో భారత్ స్టేషన్లను రూపొందించారు. శబరిమలలో అయ్యప్ప భక్తుల రద్దీ నెలకొంది. భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో అయ్యప్ప స్వామి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. స్పాట్ దర్శనానికి 20,000 టికెట్లు ఇచ్చింది ట్రస్ట్. పంబ నుంచి సన్నిధానం వరకు భారీగా క్యూలైన్లో భక్తులు వేచి ఉన్నారు. క్యూలైన్లో భక్తులకు వసతులు ఏర్పాటు చేశారు అధికారులు. 24 గంటల్లో 1,00,000 మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు. సిడ్నీ టెస్ట్లో ఓటమితో సిరీస్ కోల్పోయింది టీమిండియా. 162 రన్స్ టార్గెట్ను ఆసీస్ బ్యాటర్లు కేవలం 27 ఓవర్లలోనే 4 వికెట్లను కోల్పోయి ఛేదించారు. తొలి ఇన్నింగ్స్లో భారత్ 185 పరుగులు చేయగా ఆసీస్ 181 పరుగులకు పరిమితమైంది. రెండో ఇన్నింగ్స్లో టీమిండియా 157 పరుగులకే పరిమితమైంది. భారత్ టార్గెట్ను ఆసీస్ ఛేదన చేసి సిరీస్ను గెలుచుకుంది. డబ్ల్యూటీసీ ఫైనల్కు ఆసీస్ చేరింది. విజయ్ కనిష్క, గరిమా చౌహాన్ జంటగా నటిస్తున్న సినిమా కలవరం. హైదరాబాద్ లో జరిగిన పూజా కార్యక్రమాలకు నిర్మాత సి కళ్యాణ్ క్లాప్ కొట్టారు. చెదలవాడ శ్రీనివాసరావు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. థ్రిల్లింగ్ గా సాగుతుందన్నారు డైరెక్టర్ హనుమాన్ వాసంశెట్టి. పంటకు చట్టబద్దమైన కనీస మద్దతు ధర కోసం పోరాడుతున్న రైతు సంఘాలు ఢిల్లీ, యూపీ సరిహద్దు కనౌరీలో మహా పంచాయత్ నిర్వహించాయి. 40 రోజులుగా నిరవధిక దీక్ష చేస్తున్న జగదీష్ సింగ్ దలేవాల్ ఈ పంచాయతీరాజ్కు, మహా పంచాయత్కు పెద్ద సంఖ్యలో రైతులు రావాలని ఆయన పిలుపునిచ్చారు. జమ్మూ కాశ్మీర్ రయాసియాలో కత్రా బనిహాల్ మధ్య చినాబ్ బ్రిడ్జిపై
రైల్ ట్రయల్ రన్ నిర్వహించారు అధికారులు. చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ అధికారి సందీప్ గుప్తా ఆధ్వర్యంలో ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తి చేశారు. ఉగ్రవాద ముప్పు నేపథ్యంలో రైలు సాగుతున్నంత దూరం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 12 ఏళ్ల తర్వాత జరిగే కుంభమేళాకు ప్రపంచవ్యాప్తంగా 40 కోట్లకు పైన భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు యూపీ డీజీపీ ప్రశాంత్ కుమార్. కోట్లాదిగా తరలి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. 50,000 మందికి పైగా పోలీసులు, 2,000కు పైగా సీసీ కెమెరాలతో భద్రత కల్పిస్తున్నట్లు చెప్పారు. కుంభమేళాకు వచ్చే భక్తుల కోసం రైల్వే శాఖ ఆధునిక సౌకర్యాలు కల్పిస్తోంది. భారీ సంఖ్యలో వచ్చే ప్రయాణికులు రెస్ట్ తీసుకోవడానికి తాత్కాలిక షెల్టర్ను ఏర్పాటు చేసింది. ఈ షెల్టర్లలో అంబులెన్స్లు, ఐసీయూ కేంద్రాలను సైతం అందుబాటులో ఉంచింది.